పాఠ్య పుస్తకాల్లోని అంశాలను తరగతి గదులకే పరిమితం చేయకుండా ప్రకృతి వాతావరణంలో విద్యార్థులకు ప్రాక్టికల్ గా బోధించాలి అనే వినూత్న ఆలోచనతో ఎడ్యుకేర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ జిల్లా గెద్దాడలోని ఎడ్యుకేర్ గ్లోబల్ స్కూల్లో 4, 5వ తరగతి విద్యార్థులకు వ్యవసాయానికి సంబంధించిన పాఠాలు ప్రత్యక్షంగా చూపిస్తూ బోధించారు. తరగతి గదిలో చెప్పడం కంటే ప్రాక్టికల్ గా వరి పొలాలకు తీసుకువెళ్లి రైతుల ద్వారా వ్యవసాయ ప్రక్రియను వివరించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంట పొలంలోకి దిగి రైతులతో కలిసి నారు నాటారు. వరి సాగు విధానాలు, నారు పెంపకం, నాట్ల ప్రక్రియ వంటి అంశాలను రైతులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు రైతుల కష్టాన్ని గుర్తించే భావన కల్పించడమే తమ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పాఠశాల చైర్మన్ మురార్జీ తెలిపారు. పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, స్థానిక రైతులు అభినందించారు. గ్లోబల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క చైర్మన్. మా స్కూల్లో వాళ్ళ యొక్క అభ్యాసంలో భాగంగా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. అలానే 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న పిల్లల యొక్క లెసన్లో భాగంగా వ్యవసాయం మీద ఒక యాక్టివిటీ ఉంది. అది క్లాస్ రూమ్లో చేసే యాక్టివిటీ, కానీ దాన్ని మేము ఫీల్డ్లో చేస్తే, రియల్ లైఫ్లో చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి వాళ్ళని దగ్గరలో ఉన్న పొలానికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్ననే ఇక్కడ పంటలు వేస్తున్న టైం, దాంతో పిల్లలు చాలా ఆసక్తిగా వాళ్ళతో పాటు భాగం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం రైతులు కూడా వాళ్ళకి ఎంతో సహకరించారు. మేము చెప్పేదానికన్నా వ్యవసాయం గురించి రైతు చెప్తే ఎక్కువగా అర్థమవుతుందన్న కారణంతో రైతుల చేత వాళ్ళకి ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మేము చేయడం జరిగింది. ఇది పాఠంలో భాగమనే కాదు, వ్యవసాయం పట్ల, రైతు పట్ల, పండించే ధాన్యం పట్ల పిల్లలకి గౌరవాన్ని పెంపొందించాలి. వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ని మనం ప్రమోట్ చేస్తే ప్రతి విద్యార్థిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడిట్ల మీద ఎప్పుడైతే గౌరవం పెరిగిందో భవిష్యత్తులో భూమి కొరతతో వ్యవసాయం పండించలేని పరిస్థితి రాదు, వ్యవసాయం చేయలేక మనకి ఆహారం దొరకని పరిస్థితి రాదు. అదే ఆ ఉద్దేశంతో ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్లోకి చాలా చక్కగా వెళ్తాయి. మనం పుస్తకాల నుంచి ఎంతసేపు పాఠాలు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నేర్చుకోగలుగుతారు, కానీ జీవితంలోకి అన్వయించుకోలేరు. ఎప్పుడైతే మనం యాక్టివిటీ బేస్డ్గా, నా పేరు మురార్జీ, ఎడ్యుకేర్